హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే సార్, పుష్ప 2 అసలు రిలీజ్ అవ్వదు, అయినా కూడా ఫ్లాప్ చేసే పనిలో ఉన్నారు పీకే ఫ్యాన్స్ అని చెప్పేసి చాలా ప్రచారాలు జరిగాయి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా. కానీ నిన్న ఒక టాలీవుడ్ హీరో అంటే నార్త్ కి వెళ్ళి అక్కడ హల్చల్ చేయడం, పైగా అంత హ్యూజ్ మెంబర్స్ రావడం ఎట్లా అనిపిస్తుంది సార్? నిజంగా కొట్టాడు అనిపించింది నాకు. ఎందుకంటే మీరు అన్నట్టు హాలీవుడ్ కాదు, సౌత్ అంటేనే చిన్న చూపు కదా. ఒక అవార్డుల్లో కానీ రివార్డులో కానీ దేంట్లో కూడా వాళ్ళ దృష్టిలో సౌత్ వాళ్ళు సినిమాలే కావు. ఎందుకంటే ఎవరు ప్రియాంక చోప్రా అలాంటి వాళ్ళకి కూడా పద్మశ్రీలు ఇచ్చేసారు ఇప్పటికే. మన వాళ్ళకి అసలు మొన్న 2-3 ఇయర్స్ బ్యాక్ జానకమ్మ గారి పద్మశ్రీ ఇస్తారా? ఎంత అవమానకరం నిజంగా. అందుకే ఆవిడ రిజెక్ట్ చేసింది, తప్పులేదు, రిజెక్ట్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. సరే, మరి బాలయ్య గారికి ఎవరికి వచ్చిందా? ఇప్పుడు అంటున్నారు, ఇంకా పద్మభూషణ్ అంటున్నారు. బాలయ్య గారు, నాగార్జున గారు, వెంకీ గారు ఎవరు నటులే కాదా? సరే పక్కన పెట్టి, అయితే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక సౌత్ ఫేమ్ హీరోకి జనం ఆ స్థాయిలో నీరాజనాలు పట్టడం, భాష కాదు, అలవాట్లు కావు, సినిమాలు తీసే విధానం కూడా మనది వేరు వాళ్ళది వేరు. సో ఎట్లా ఓన్ చేసుకున్నారు అంత బాగా అంటే మనకి అదేదో వైజాగ్ లోనో హైదరాబాద్ లోనో విజయవాడలో ఫంక్షన్ అయినట్టుగా అనిపించింది నాకైతే కదా. జనరల్ గా అలవైకుంఠపురం సినిమా కనుకుంటా ఇక్కడ కోట్ల విజయవాసర స్టేడియం పక్కన ఓపెన్ ప్లేస్ లో చేశారు. ప్లేస్ సరిపోలే. అప్పుడు బన్నీ ఓపెన్ గా సారీ కూడా చెప్పాడు ప్రేక్షకులకి, జాగ్రత్తగా వెళ్ళండి అంటూనే బయట సరిగ్గా చూడలేకపోయాడు. సో అలాగే ఇక్కడ నిన్న పొద్దున మీరు న్యూస్ చూసారు, నిన్న సాయంత్రానికి, ఉదయంకో సాయంత్రంకో అక్కడ బారికేడ్లు తోసేసి కొట్లాట జరిగిందంట. అప్పుడు లేదు, ఈ షో రావడం కోసం టికెట్స్ కి వేరే, అది వేరే, మళ్ళీ ఆ పంచాయతీ నడుస్తూనే ఉంది. కేవలం బారికేడ్లు తోసేసి దానికోసం కొట్లాట జరగడం. జనరల్ గా బీహార్ లాంటి స్టేట్స్ మనకి విన్న న్యూస్ ప్రకారం మనకు తెలిసేది ఏంటంటే కొంచెం మాస్ ఎలిమెంట్ తో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు పెద్దగా దేన్ని పట్టించుకోరు. అక్కడ గన్ కల్చర్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా సినిమాలు కూడా ఈ మధ్యకాలం వెబ్ సిరీస్ కూడా వచ్చాయి మనం చూస్తే. సో బీహార్ లో అటువంటి కల్చర్ ఉన్న వాళ్ళకి ఎంతగా ఆదరిస్తారా, ఒక వ్యక్తిని ఎంతగా అభిమానిస్తారా అనడం, దానికి తగ్గట్టు ఈయన బన్నీ కూడా చాలా బాగా మాట్లాడాడు. ఎంత బాగా మాట్లాడాడంటే, నా కోసం ఫస్ట్ టైం బీహార్ రావడం, నా కోసం ఎంత ప్రేమ చూపిస్తున్నారు, నేను మీకు ఈ పుష్పరాజ్ ఎవరి దగ్గర తలవంచడు, కానీ మీ ప్రేమాభిమానం మాత్రం తలవస్తున్నాడు అని చెప్పి హిందీలో చెప్పాడు. అది కూడా చెప్తూ లాస్ట్ లో మళ్ళీ నాకు హిందీ సరిగ్గా రాదు, హిందీలో ఏమైనా తప్పులు మాట్లాడంటే క్షమించండి అని కూడా అడిగాడు. సో జనాలకు ఎలా అంటే బాలీవుడ్ హీరోలు వాళ్ళు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని ఏంటి అన్నట్టుగా మాట్లాడే తత్వం ఉంటుంది వాళ్ళకి. అట్లాంటిది ఇక్కడ వీళ్ళు కార్తికేయ, RRR లాంటి సినిమాలకి నిఖిల్ కానీ లేదంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు కానీ అక్కడికి వెళ్ళి చాలా ఒబీడియంట్ గా కూర్చొని మాట్లాడి, ఇంకా ప్రభాస్ అంటే చెప్పక్కర్లేదు, అంత కటౌట్, అంత సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కూడా చాలా ఫ్రెండ్లీగా జోవియల్ గా ఉండి, అరే ఏంటి ఇంత పెద్ద స్టారు ప్రభాస్, బాహుబలితో పాన్ ఇండియా ఫస్ట్ ఇండియన్ సినిమా కల్చర్ స్టార్ట్ అయిందే ఒక విధంగా బాహుబలి నుంచి. సో ఈవెన్ ఒకసారి రాజీవ్ గారు అనమాట, రామ్ గోపాల్ గారు కూడా మనం ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నారు, అసలు ప్రభాస్ కోసం ఈయన ఒక థియేటర్లోకి ఎంటర్ అయితే రాజమౌళి గారు చెప్పారు, గుర్తులేదు, జనరల్ గా సినిమా వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారంటే మహా అయితే 10 మంది 20 మంది ఉంటారంట. అట్లాంటిది ఈయన హాల్లోకి ఎంటర్ అయ్యేసరికి కేరింతలు వినిపిస్తున్నాయంట, హాల్ మొత్తం నిండిపోయిందంట. నేషనల్ మీడియా, బయట నుంచి వచ్చే జనాలు, అరే ప్రభాస్ బాహుబలి అంటారు. అంటే ఆ ఇమేజ్, ఆ స్టార్డమ్ స్టార్ట్ చేసింది, ఆ లెగసీని నిజంగా బన్నీ క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమే. ఆయన మరి ఈ పుష్ప 2 మీరు స్టార్టింగ్ క్వశ్చన్ అడిగారు, మీరు పీకే ఫ్యాన్స్ అని, అది జనరల్గా మర్చిపోయారేమో అనుకుంటున్నాను. అది ఏదో సోషల్ మీడియాలో వచ్చిన వారని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఈయన శిల్పారావు గారి కోసం నంద్యాల వెళ్ళడం, అది కొంతమందికి రాంగ్ పోర్ట్రే అయ్యింది. బట్ ఏంటంటే ఎవరిష్టం వాళ్ళది కదా,
ఎవరు ఫీలింగ్స్ వాళ్ళవి. ఇప్పుడు అలా అనుకుంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదని, బట్ చిరంజీవి గారికి ఆప్షన్ లేక, ఆయన అందరి ధర చెడ్డవాడిగా అనిపించుకోలేక, మెయింటైన్ చేయలేక కాంగ్రెస్ లో కలిపినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు విభేదించారట. సో అప్పుడు అభిప్రాయం అది, అప్పుడు పరిస్థితులు అవి. ఇప్పుడు ఈయన కూడా ఏ పరిస్థితిలో నో చెప్పలేక వెళ్ళాడు చెప్పలేం. ఎవరు పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారి విషయం తీసుకోండి, అసలు నిజంగా ఇప్పటికీ చాలా మంది వాళ్ళిద్దరిని అభిమానిస్తారు. ఆవిడ ఈయన తప్పుగా మాట్లాడలేదు, ఈయన ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. ఈ మధ్య కూడా వార్తలు కూడా వచ్చాయి, మళ్ళీ కలుస్తున్నారంట అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అంటే జనాలు అంత ఇష్టపడుతున్నారు వాళ్ళు కలిస్తే మళ్ళీ బాగుంటుందని. బట్ ఎక్కడ కూడా ఎందుకు విడిపోయారన్నది వాళ్ళ వ్యక్తిగతం. 4 గోడల మధ్య జరిగింది ఏంటంటే మనకు తెలియదు, మనకు అనవసరం కూడా. సో ఇక్కడ కూడా ఈయన ఏ సందర్భంలో కమిట్ అయ్యాడా, ఏ సందర్భంలో వెళ్లాల్సి వచ్చింది అనేది పోను ఒక్కొక్కటిగా అర్థమవుతాయి. బట్ ఫ్యాన్స్ కూడా అలాగే పట్టించుకోలేము. రేపొద్దున అదే ఈవెంట్కో లేకపోతే ఇంకోటో సక్సెస్ మీట్కో డిప్యూటీ సీఎం గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు అనుకోండి, ఇంకా అంతా సమస్య. యాక్చువల్గా ఆయన రావాల్సిందేమో మేబీ మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయి ఉండొచ్చు. సో మళ్ళీ అన్స్టాపుల్ సీజన్ లో కూడా బాలయ్య గారితో చెప్పినప్పుడు కూడా అదే చెప్పాడు కదా, కొన్ని రకాల ఇబ్బందులు తప్పక అట్లా అయినట్టు కూడా చూచాయిగా చెప్పాడు ఆయన. సో ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టు ఒక సౌత్, అది కూడా టాలీవుడ్. ఇంకోటి ఏంటంటే టాలీవుడ్ అని మీరు అనడం కూడా నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటున్నానంటే, సౌత్ అనేసరికి మద్రాసి అనే ఫీలింగ్ లో ఉంటుంది ఎవరు చూడండి. ఎందుకంటే ఒకప్పుడు ఈ 4 రాష్ట్రాల ఇండస్ట్రీలు మద్రాసులో ఉండేవి, నథింగ్ బట్ చెన్నై. సో మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ అన్ని అక్కడే. ఇదంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవారు ఒకప్పుడు. ఇది మన ఆంధ్ర ఇవి కూడా, తెలంగాణ ఇవి కూడా, అంటే నిజాం నవాబు పక్కన నవాబు ఏరియా పక్కన పెడితే మిగతా రాయలసీమ, ఆంధ్ర ఇవన్నీ కూడా కొంతపాటు మద్రాస్ ప్రెసిడెన్సీ స్టేట్ కి అలా అనేవారు. సో ఈ సౌత్ నుంచి ఎవడెళ్ళినా మద్రాసీయే, వాడికి వేరే భాష తెలియదు, వేరే పేరు, ఊరి పేరు కూడా తెలియదు. సో అట్లాంటి మద్రాసి పోయి ఒక టాలీవుడ్ అని అన్నారు చూసారా, అది వినడానికి చాలా బాగుంది. అంటే దట్టు తెలుగువాడు అంటే మనం ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్. సో ఒక తెలుగువాడు నిజంగా బుల్లెట్ దిగిందిరా అనిపించింది నిజంగా. కానీ ఇక్కడ ఒక విమర్శ అయితే వస్తుంది, అంటే పోయి బీహార్ లో పెట్టారు, ఎందుకంటే స్మగ్లింగ్ కాబట్టి పెట్టారు, అక్కడ హైలైట్ అయ్యింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అదే ఒకవేళ ముంబై ఢిల్లీలో పెట్టుంటే అంత సక్సెస్ అయ్యేదా ఈవెంట్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్పొచ్చు అంటారు? అంటే ట్విట్టర్ లో చూసారు, ట్విట్టర్ లో చూడొచ్చు, వేరే ఆల్రెడీ ఎవరో ట్రోల్స్ చేసే ఉంటాడు. అంటే అరే ఈ విధమైన థాట్ ఎలా వస్తుందిరా బాబు అనిపిస్తుంది. ఇప్పుడు గరికపాటి వారు కూడా ఏం చెప్పారంటే, ఒక స్మగ్లర్ ని హీరోగా చూపించడము, దాన్ని జనాలు ఆదరించడము, నేషనల్ హిట్ అవ్వడము ఎంతవరకు కరెక్ట్ అనేలాగా ఆయన వ్యాఖ్యానించారు. మరి చాలా సినిమాలు రంగూన్ రౌడీ, బజార్ రౌడీ, స్టేట్ రౌడీ, అసెంబ్లీ రౌడీ, ఇన్ని రౌడీ సినిమాలు వచ్చాయి. మరి హత్య చేసిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళొచ్చా? స్టేట్ రౌడీ చిరంజీవి గారిది, రంగూన్ రౌడీ కృష్ణరాజు గారి, ఇలాగ రౌడీ పేర్లు ఒక 100 ఉన్నాయి. ఇంకా దాదాలని అయితే ఇంకో మరొక 10 పేర్లు ఉంటాయి. కిరాయి దాదా, విక్కీ దాదా, రంగూన్ దాదా, ఏవో ఉన్నాయి. మరి అవన్నీ కూడా అంటే ఎలాంటి విలన్కైనా దేనికైనా వాడికి ఒక మనసు ఉంటుంది, వాడికి కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి అనేది కథనం ఏ సినిమాలో అయినా. బట్ ఆఖరికి ఆడికి మించిన విలని కొడితే ఇది హీరోగా అవుతాడు అనేది వస్తుంది. సో అక్కడ ఎలాగైతే లాస్ట్ టైం హిట్ అయినప్పుడు ఒక దాన్ని ఏమంటారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు తీశారు, ఇప్పుడు కూడా బీహార్ అంటే ఇంతకుముందు చెప్పాను, మాసు తర్వాత గన్ కల్చర్ అది కూడా ఉంటుంది. ఇప్పటికి కూడా కొంచెం దాన్ని అంటారు పహిల్వాన్లో ఇవ్వంటారు అట్లా. అదే కుస్తీ కాదు, మన ఓల్డ్ సిటీలో ముందు ఉండేది పహిల్వాన్ టైప్ లో ఒక దాదాలు, ఒక టీంలు అలా ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి కల్చర్ కాబట్టి వీరికి అలాంటివే ఎక్కువ ఇష్టపడతారు. అది అలవాటైంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి చాలా చూసుంటారు కాబట్టి మేబీ నచ్చొచ్చు అనే యాంగిల్ మీరు అలా అనుకోవడానికి. ఇప్పుడు అలా అయితే మాత్రం ఈయన ఎవరో తెలియదు కదా. ఒక మీరు అన్నట్టు ఒక టాలీవుడ్ హీరో, ఒక సౌత్ హీరోకి అంతగా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకా ఈయనకన్నా రియల్ హీరోలు చూసుంటారు కనపడుతూ తిరిగే వాళ్ళు. ఎందుకంటే మా మిత్రుడు ఒకడు అకౌంట్స్, ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో అకౌంట్స్ దాన్ని ఏమంటారు ఏరియా సూపర్వైజర్ ఫీల్డ్ లోనే ఉండాలంట. ఎక్కడ వర్క్స్ అయితే అక్కడికి వెళ్ళి అకౌంట్స్ చూసే పని వాడికి, ఆడిటింగ్ అన్ని చేయాలి. ఒక 2 years అలాగే ఆ ప్రాజెక్ట్ అక్కడ
ఇక్కడ హైదరాబాద్ పెద్ద బెంగళూరు అయిపోయిన తర్వాత అక్కడ బీహార్ పాట్నా దగ్గరలో ఏదో ఊరు. ఇట్లా వచ్చి ఒకడు డబ్బులు అడిగాడట. ఎవరనేసరికి ఆ నార్త్ తో పాటు ఇలా ఉంటాయి కదా, అది పెట్టాడంటే వీడికి అసలు కాలిపోయిందండి కింద నుంచి. వెంటనే 1 month లీవ్ పెట్టేసి వచ్చేసి, సార్ నాకు మళ్ళీ వేరే పోస్టింగ్ ఇస్తే వెళ్తా, లేదంటే రిజైన్ పెట్టేస్తాను చెప్పి వచ్చేసి ఆ తర్వాత బీదర్లో ఎక్కడికో వెళ్ళి చేసుకున్నాడు అదే కంపెనీ. అంటే వాడు లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్పాడు, చాలా క్యాజువల్ గా తింటున్నారా అని. సో అట్లాంటి పరిస్థితులు ఉన్న బీహార్కి మేబీ వాళ్ళు అందుకు అవన్నీ సాధక బాధలు పడ్డారు కాబట్టి అటువంటి మాఫియాని లేదా స్మగ్లింగ్ ని ఎదిరించి ఒకడు వస్తే అబ్బా మనకు కూడా ఒకటి ఇలాంటి వాడు వస్తే బాగుందని చెప్పి ఇల్లు ఆయన ఊహించుకుంటున్నారేమో. ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించకూడదు? ఇప్పుడు వాళ్ళు అంటే స్మగ్లింగ్, ఆ మాఫియా, ఆ పెహల్వాన్లు, వాళ్ళందరినీ వాళ్ళ అరాచకాల్ని భరించి భరించి ఇప్పుడిప్పుడు ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్లు వస్తున్నారు. ఒక లేడీ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి కూడా ఆవిడ మ్యాక్సిమం సెట్ చేసిందట, కొంతమంది రేపు పడేసిందట. సో అట్లాగా వీళ్ళు సాధక బాధ నుంచి బయటకు వస్తున్నప్పుడు అబ్బా మన టైంలో ఒకడు వచ్చాడ అంటే అలా వచ్చి చనిపోయే వాళ్ళు అందరూ ఉండుంటారు బహుశా, మనకు తెలియదు. సో వీడు వచ్చి అలా నిలబెట్టాడంటే బాగా కనెక్ట్ అయిందేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. మీరు డిఫరెంట్ గా ఆలోచించినట్టున్నారు. సో మొత్తం మీద ఆయన అసలు బీహార్ కాదు, ఎక్కడ నార్త్ లో ఎక్కడో అయింది. జనరల్ గా అక్కడ రిస్క్ అని అంటారు. జనరల్ గా బీహార్లో ఎందుకు ఎక్కువ షూటింగ్స్ చేయరు, ఎట్లాంటి కల్చర్ ఉంది, ఎవడెప్పుడు వస్తాడో తెలియదు అని భయంకి కదా చేయరు. మరి వీళ్ళు ఎందుకు అక్కడ పెట్టారు? మరి అక్కడ భయంకి వేరే దగ్గర పెట్టచ్చు కదా. ఈ యాంగిల్ కూడా ఆలోచించాలి కదా, ఎందుకు ఆలోచించలేదు? సో ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే దానికి రెట్టింపు సంఖ్యలో విమర్శకులు కూడా ఉంటారు. బట్ ఆయన ఏదైతే ఇంతవరకు ఎన్నో అవార్డ్స్ వచ్చినా కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు లాంటిది తెలుగుకు రాలేదు, దాన్ని రౌండప్ చేసుకుని కొట్టాలనుకున్నా కొట్టానన్నాడు. దాని తగ్గట్టు ఇప్పుడు ఆ కొట్టానన్నది గెలిచిన తర్వాత చెప్తారులే అందరైనా అనుకోవచ్చు, చూపించాడు కదా బీహార్లో. అంత ఆదరణ అది రావడం అనేది నిజంగా కొట్టాడేమో అనిపించింది. కోర్స్ అంత ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, బట్ కష్టపడ్డారు. కనీసం 70-80% వస్తే చాలు అంటున్నారు. స్ట్రైకింగ్ రేట్ 100 కొట్టేశారు కదా. సో గొప్ప విషయమే. అప్రిషియేట్ టు ద ఎంటైర్ పుష్ప టీమ్. దట్ గ్రేట్ నాట్ గోస్ టు బండిదే సగం పార్ట్ ఉంటుంది, మిగతా సగం పార్ట్ మన సుక్కు గారు వీళ్ళందరికీ కూడా వర్తిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.